తగినంత వర్షపాతం నమోదైతే రైతులు కంది పంట సాగు చేసుకోవచ్చని, వర్షాలు మరింత ఆలస్యమైతే తక్కువ నీటితో తక్కువ కాల పరిమితిలో పూర్తయ్యే ఆపరాల పంటల సాగుపై దృష్టి సారించాలని దోనకొండ మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ సూచించారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని వద్దిపాడు సంగాపురం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో జూన్ జూలై నెలల్లో పంటల సాగు జరగలేదన్నారు. ఆగస్టు 31వ తేదీలోగా తగినంత వర్షపాతం నమోదైతే కంది పంట సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. వర్షాలు మరింత ఆలస్యమైతే అధిక నీటిని అవసరం చేసే వరి పంట పొలాలను సాగు చేయకుండా తక్కువ నీటితో పండై అలసంద, మినుములు, పెసల వంటి ఆహార పంటల్ని సాగు చేయాలని తెలిపారు. రబీ సీజన్ లో కంది సాగు చేయదలిచిన రైతులు ఎకరానికి 5 కిలోల చొప్పున విత్తనాన్ని సాలు దగ్గరగా పెట్టి సాగు చేసుకోవచ్చని వివరించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్రావణి, కీర్తి, వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. వివిధ రకాల కాషాయాల తయారీ, వినియోగం, విత్తన గుళికల తయారీ విధానం, ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల్లో వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారుల సూచన పాటిస్తూ సాగు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్రావణి, కీర్తి, వెంకటేశ్వర్లు, కుమారి, గ్రామ వ్యవసాయ సహాయకులు సురేంద్రతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.